వెల్కమ్ టు జేవిఎస్ లైవ్ సైకాలజీ క్విజ్ అండి. ఈరోజు అభ్యసనంలో సంబంధించిన అభ్యసన కారకాలు, అభ్యసన సిద్ధాంతాలు, అభ్యసనంలోని వివిధ అంశాలపైన క్విజ్ నిర్వహిస్తామండి. ఇలా ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్లో క్విజ్ ఉంటుందని తెలియజేస్తూ రేపు మూర్తివత్వం సంబంధించిన క్విజ్ ఉంటుందని తెలియజేస్తున్నామండి. లెట్స్ స్టార్ట్ నౌ. మొదటి ప్రశ్న గమనిద్దామండి. సాంప్రదాయ నిబంధన సంబంధించని సూత్రం ఏమిటి అని అడగడమవుతుంది. అంటే సాంప్రదాయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించి మనకి ఎన్ని సూత్రాలు ఉన్నాయి అంటే 6 నియమాలు ఉన్నాయి. వాటిలో చెందని ఏందని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఆకృతీకరించుట, ఆప్షన్ బి సామాన్యీకరించుట, ఆప్షన్ సి విలుప్తీకరణం, ఆప్షన్ డి ఆయత్న సిద్ధ స్వాస్థము. మీకు సరైన సమాధానం తెలిసి కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఒకసారి ఆప్షన్ల గురించి అయితే తెలియజేసుకుందామండి. మనకు సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం ప్రకారం మనకు ఎన్ని సూత్రాలు ఉన్నాయి, ఎన్ని నియమాలు ఉన్నాయి అంటే 6 నియమాలు ఉన్నాయి. ఒకటి ఏంటయ్యా అంటే ఏంటి చెప్పండి. ఒకటి పునర్బలన నియమము. ఏంటి? ఒకటి పునర్బలన నియమము. 2 విరమణ నియమము. ఏంటి? విరమణ నియమము. లేదంటే విలుప్తీకరణ నియమము. ఏంటి? విలుప్తీకరణ నియమము. తర్వాత 3 ఏంటయ్యా అంటే ఆయత్న సిద్ధ స్వాప్తము. ఏంటి? ఆయత్న సిద్ధ స్వాప్తము. ఏంటి? ఆయత్న సిద్ధ స్వాస్థము. తర్వాత 4 వచ్చేసి సామాన్యీకరణం. ఏంటి? సామాన్యీకరణం. ఏంటి? సామాన్యీకరణము. తర్వాత 5 వచ్చేసి ఏమంటారయ్యా అంటే ఉద్దీపన విచక్షణ లేదంటే విచక్షణ. ఏంటి? విచక్షణ. 6 వచ్చేసి ఉన్నత క్రమ నిబంధన. ఇవి 6 అభ్యసన నియమాలు. అయితే వీటిలో లేనిది ఏంది అని అడుగుతున్నాడు. ఇక్కడ 4వది ఏంటి? సామాన్యీకరించట ఉంది కాబట్టి ఇది కాదు. విలుప్తీకరణ ఉంది, ఇది కాదు. ఆయత్న సిద్ధ స్వాప్తం ఉంది, కాదు. ఈ 3 ఏదానిపై అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించింది. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? కాబట్టి ఆకృతీకరించుట అనున్నది సరైన సమాధానం అవుతుంది. రైట్ అండి. సెకండ్ ప్రశ్న గమనిద్దాం. స్వయం వేగంతో ఏంటి? స్వయం వేగంతో ఏంటి? స్వయం వేగంతో అభ్యసించుట దీనిలో సాధ్యమవుతుంది. ఆప్షన్ డి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ కృత్యాధార అభ్యసనము, ఆప్షన్ బి మొత్తం తరగతి బోధన, ఆప్షన్ సి చిన్న సమూహాల బోధన, ఆప్షన్ డి కార్యక్రమత బోధన. సరైన సమాధానం తెలిసే కామెంట్ రూపంలో తెలియచేయండి. యూ టర్న్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఒకసారి ఆప్షన్లు చూద్దామండి. ఇక్కడ కృత్యాధార బోధన. కృత్యాల ద్వారా ఏం చేస్తున్నాడు? బోధన. కానీ కృత్యాలు తనంతకు తాను చేయడు. కేవలం ఉపాధ్యాయుడికి కేటాయించినవి వాణి సామర్థ్యాల ఆధారంగా అందరూ కలిసి చేశారు కాబట్టి ఇది సరైన సమాధానం కాదు. ఇక మొత్తం తరగతి బోధన. తరగతి మొత్తానికి బోధన ఇస్తే ఎవడు ఎట్లా గమనిస్తున్నాడని జ్ఞానం ఉండదు కాబట్టి ఇది కూడా తప్పవుతుంది. నెక్స్ట్ తర్వాత ఉన్న ఆప్షన్ చిన్న సమూహాల బోధన. ఇది కూడా సరైన సమాధానం కాదు. కాబట్టి ఏంటంటే కార్యక్రమయుత అభ్యసనం. కార్యక్రమయుత అభ్యసనాన్ని ఎవరు ప్రాచుర్యంలో తెచ్చారు? మనకు బిఎఫ్ స్కిన్నర్ గారు. ఎవరు? బిఎఫ్ స్కిన్నరు. తర్వాత దీనికి ఎవరు కనుక్కున్నారే మొదట అంటే ఎస్ఎల్ ప్రెస్సీ. ఎవరండి? ఎస్ఎల్ ప్రెస్సీ. ఎవరు? ఎస్ఎల్ ప్రెస్సీ అనేవాడు మొదట కనుక్కునగా దాన్ని అభివృద్ధి చేసింది బిఎఫ్ స్కిన్నరు. ఇది కార్యక్రమయుత అభ్యసనము దీని ఫలిత నియమం ఆధారంగా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి ఏంటి ఆన్సరు? కార్యక్రమయుత అభ్యసనం అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఎందుకు చెప్తున్నాను సార్ అంటే ఒకసారి చూడండి ఈ క్వశ్చన్లు ఎలా ఫ్రేమ్ అయ్యాయంటే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే మనకు డిఎస్సిలో ఎలా ప్రశ్నలు అడుగుతాడో దాని ఆధారంగానే ఈ ప్రశ్నపత్రం ఉండటం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళకు మంచి ఛాన్సెస్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 3వ ప్రశ్న గమనిద్దామండి. 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి బహుమతికి మాత్రమే చదివేందుకు అలవాటు పడ్డాడు. అయితే దీనికి ఉదాహరణ ఆప్షన్ ఏ ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతము,
ఆప్షన్ బి ఎస్ నిబంధన సిద్ధాంతము, ఆప్షన్ సి ఎస్ఆర్ మరియు ఆర్ఎస్ నిబంధన సిద్ధాంతము, ఆప్షన్ డి కార్యసాధక నిబంధన సిద్ధాంతము. రైట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలిసిన యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఒకసారి సమాధానం చూద్దామండి. ఏంటంటే ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతంని ఏమంటారు? దీన్ని శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అని, స్టిమ్యులస్ రెస్పాన్స్ సిద్ధాంతం అని, స్టిమ్యులస్ ఎస్ సిద్ధాంతం అని అంటారండి. కాబట్టి ఇక్కడ బహుమతి అన్నది ఎప్పుడు ఉంటుందయ్యా అంటే ముందరనే ఉంటుంది. ముందర బహుమతి ఇచ్చిన తర్వాతనే దాని ఫలితం వస్తుంది. కాబట్టి ఇది బహుమతి పొందుటకు మాత్రమే చదివేందుకు అలవాటు పడ్డాడు. ఇది దేనికి ఉదాహరణ అంటే శాస్త్రీయ నిబంధనకు అయితే కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మొదట ఆల్రెడీ మనం వాడు అడగక ముందుకే బహుమతులు ఇస్తున్నాం కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఎస్ఆర్ మరియు ఆర్ఎస్ ఏంటి అంటే స్టిమ్యులస్ రెస్పాన్స్ అంటే శాస్త్రీయ నిబంధన, ఆర్ఎస్ అంటే ఏంది కార్యసాధక నిబంధన. కాబట్టి రెండు కల్పించాడు కాబట్టి ఇది కూడా తప్పవుతుంది. కాబట్టి ఇక చివరిది ఏంటి? కార్యసాధక నిబంధన సిద్ధాంతం. బహుమతులు విద్యా బోధనలో ఆవశ్యకతను ఇంపార్టెన్స్ అని చెప్పింది ఎవరు? కార్యసాధక నిబంధన సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఏంటి ఆన్సర్ అవుతుంది? కార్యసాధక నిబంధన సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న అండి చూద్దాం. తర్వాత ప్రశ్న వచ్చేసి సంప్రదాయ నిబంధనానికి ఉదాహరణ ఏంటి? శాస్త్రీయ నిబంధనానికి లేదా సంప్రదాయ నిబంధనానికి ఉదాహరణ ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి విద్యుత్ ఘాతం నుండి కుక్కలు అసహవహతను నేర్చుకునుట, ఆహారం కోసం ఎలుక మీటర్ నొక్కుట, కుక్క గంట మూతకు లాలాజలం స్రవించడం నేర్చుకునుట, పావురం ఆహారం విడుదల కోసం కీని ముక్కుతో కొట్టుట. ఇవి ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక్కడ ఆప్షన్లు చూద్దామండి. మనకు సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎస్ఆర్ థియరీ, స్టిమ్యులస్ రెస్పాన్స్ థియరీ, స్టిమ్యులస్ థియరీ అంటామండి. ముందర ఎక్కడ స్టిమ్యులస్ అంటే ఉద్దీపన జరిగిందో దాన్ని మనకు శాస్త్ర నిబంధన సిద్ధాంతానికి ఉదాహరణ అంటాం. ఇక్కడ చూద్దామండి. మొదటి ఆప్షన్ ఏంటి? విద్యుత్ ఘాతము నుండి కుక్కలు అసహతను నేర్చుకుంటా. కాబట్టి ఇక్కడ ఏమేమి జరిగింది? మొదట రెస్పాన్స్ వచ్చింది, తర్వాత ఫలితం ఇచ్చాడు. కాబట్టి ఇది కాదు. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ అవుతుంది. ఆప్షన్ టీ రెండు వచ్చేసి ఆహారం కోసము ఎలుక మీట నొక్కుట. ఏంటి? ఎలుక మీట నొక్కుతేనే ఆహారం వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ముందర రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇది కాదు కదా. ఇక చివరి చూద్దామండి. ముందర పావురం ఆహారం విడుదల కోసము కీని ముక్కుతో కొట్టడం. అంటే ఇక్కడ కూడా రెస్పాన్స్ ఎక్కడ వచ్చింది? ఆహారం కోసము నొక్కింది కాబట్టి ఇది కూడా కాదు. ఈ మూడు ఎందుకు ఉదాహరణలు అవుతాయి అంటే ఆర్ఎస్ నిబంధన సిద్ధాంతానికి ఉదాహరణలు ఏంటి? ఏ, బి, డి. కాబట్టి మనకు సరైన సమాధానం ఏంటి? సి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి కుక్క గంట మూతకు లాలాజలం స్రవించడం. ఇది ఏంటి అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి ఉదాహరణ. ఇలా ఉదాహరణలు ఇచ్చి ఏ సిద్ధాంతం అని, తర్వాత సిద్ధాంతం పేరిచ్చి ఉదాహరణ ఈ కానిది ఏదని గుర్తించడానికి చాలా 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 ఇంపార్టెంట్గా భావించాలండి. రేపొద్దున ప్రశ్న పత్రాల్లో ఇవే తరచుగా అడుగుతుంటారు కాబట్టి అందుకోసం ఇదే మోడల్ ప్రశ్నలను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 5వ ప్రశ్న గమనిద్దామండి. ఏంటి ఇచ్చాడయ్యా 5వ ప్రశ్న అంటే ఒకసారి చూద్దామండి. శిశువు యొక్క అతి ముఖ్యమైన సోదరులకు వీరి మార్గదర్శకత్వం వహిస్తారని వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతంలో తెలియజేశాడు. మరొకసారి మీకు ప్రశ్న అండి. శిశువు యొక్క అతి ముఖ్యమైన శోధనలు అంటే పరిశోధనలు వీరి మార్గదర్శకత్వం వహిస్తారని వైగాట్స్కి చెప్పాడు. మీ యొక్క ఆప్షన్లు అండి. ఆప్షన్ ఏ తల్లిదండ్రులు మాత్రమే, ఆప్షన్ బి ట్యూటర్లు పాత్ర వహించే వయోజనులు కాని పిల్లలు కాని వారు, ఆప్షన్ సి ఇతరులు, ఆప్షన్ డి ట్యూటర్ల పాత్ర వహించే వయోజనులు. మీకు సరైన సమాధానం తెలిసినట్టు కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
రైట్ అండి. ఒకసారి ఆప్షన్లు గమనిద్దాం. ఏంటయ్యా ఆప్షన్లు ఇచ్చాడు చూడండి. ఇక్కడ ట్యూటర్లు పాత్ర వహించే వయోజనులు కాదు. ఎందుకంటే ఇక్కడ ట్యూటర్ అంటే ఏంటి? వాడి పరిశోధనకి ఇయ్యడు. కేవలం వాడు ఎలా చేస్తున్నాడు, ఎలా చదివితే బాగుంటుందని మాత్రం ఇస్తాడు. కాబట్టి ఇది తప్ప అవసరం అవుతుంది. ఇక ఆప్షన్ ఏ చూసినట్టయితే తల్లిదండ్రులు మాత్రం ఉండరు. ఎందుకు ఉండరు అని చెప్తున్నా అంటే తల్లిదండ్రులు పిల్లలకు ఏం కావాలి, ఏం తెప్పించాలని ఉంటారు, కానీ వాళ్ళ యొక్క పరిశోధన జ్ఞానాన్ని అభివృద్ధి చెందడానికి మార్గదర్శకత్వం వంటివి ఇవ్వరు. కాబట్టి ఇది కూడా కాదు. ఇక ఇతర పిల్లలు అంటే పిల్లలు సరిగ్గా సమాధానం చెప్పుకోరు కాబట్టి అవ్వదు. ఇక చివరిగా మిగిలినది ఏంటి? ట్యూటర్ల పాత్ర వహించి వయసులు కాని పిల్లలు వారు. వీళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళకంటే పెద్ద పిల్లలు. అంటే ఉదాహరణకు ఇప్పుడు 8th క్లాస్ పిల్లలు, 9th క్లాసు ఇలాగా మార్గదర్శకత్వం మంత్రం అనుభవం గల పిల్లలు ఇవ్వటాన్ని ఏమంటారయ్యా అంటే ట్యూటర్లు కానీ పిల్లలు కాని వారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. నెక్స్ట్ 6వ ప్రశ్న గమనించినట్లయితే ఏమిచ్చాడయ్యా అంటే ఇక్కడ చూడండి, అంతర్గత ప్రేరణ దీనిని సంబంధమైనది. ఏంటి? అంతర్గత ప్రేరణ దేనికి సంబంధమైనది? ఆప్షన్ ఏ మీకోసం అండి. వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవటం. ఆప్షన్ బి అనివార్యము సమ్మతి. ఆప్షన్ సి అధిక బహిర్గత ప్రేరణ. ఆప్షన్ డి ప్రవర్తనను నియంత్రించే స్పష్టమైన బహిర్గత కారకాలు. సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూమ్లో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఒకసారి ఆప్షన్లు చూద్దాం. ఏమిచ్చాడా అంటే ఇక్కడ చూద్దామండి. ప్రవర్తనను నియంత్రించే స్పష్టమైన బహిర్గత కారకాలు. ఏంటి బహిర్గత కారకాలు అంటే తల్లిదండ్రుల నుంచి భయం కానీ, ఉపాధ్యాయులు ఇచ్చే భయం కానీ, లేదంటే మిత్రుడు బెదిరించడం, రే నీకు ఫస్ట్ క్లాస్ రాకుండా నీ కథ ఉంటుందని వాళ్ళ ఆయన అనడం కానీ, రే నువ్వు ఫస్ట్ రావాలరా అని వాళ్ళ మిత్రుడు అనడం కానీ, ఇలాంటి బహిర్గత కారణాల వల్ల చదవడాన్ని ఏమంటారా అంటే బహిర్గత ప్రేరణ అంటారు. కాబట్టి ఇది తప్ప ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ అధిక బహిర్గత ప్రేరణ. బహిర్గత ప్రేరణ ఏంటి? రే నువ్వు ఫస్ట్ ప్రైజ్ వచ్చావంటే మీ నాన్న స్కూటర్ కొనేస్తా అన్నారా అని వాళ్ళ అమ్మ అనడము. ఒరే నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తే నీకు 1000 రూపాయలు ప్రైజ్ ఇస్తాను టీచర్ అనడము. ఇలాంటివన్నీ అధిక బహిర్గత ప్రేరణ వల్ల జరుగుతాయి. దీన్ని ఏమంటారు కూడా బహిర్గత ప్రేరణ అంటారు. ఇక అనివార్య కార్యము లేదా అసమ్మతి. ఇంకా ఇది తప్పనిసరి పరీక్ష చేయాల్సిందే అని వేరే వాళ్ళు ఒత్తిడి చేయడాన్ని ఏమంటారు అంటే అనివార్య కార్యం లేదా సమ్మతి అంటారు. ఇది కూడా బహిర్గత కారకం అవుతుంది. కాబట్టి ఇక మిగిలింది ఏంటి? సరైన సమాధానం ఏంటి? వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవడం. ఇక్కడ అంతర్గత ప్రేరణ వల్ల ఎటువంటి దండన బహుమానం అంటే ఆశించకుండా చేయటాన్ని ఏమంటారు అంటే అంతర్గత ప్రేరణ. ఏంటి? అంతర్గత ప్రేరణ అంటారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. ఏమిచ్చాడయ్యా అంటే చూడండి, అబ్రహం మాస్లో కాబట్టి తన అవసరాల అనుక్రమ సిద్ధాంతంలో నిలబడింది. మాస్లో తన అవసరాల అనుక్రమికలో చేర్చుటకు ఆత్మ ప్రస్తావన పదాన్ని వీరు నుండి గ్రహించారు. ఆల్రెడీ చెప్పండి, అబ్రహం మాస్లో ఏ వాదానికి చెందినవాడు? మానవతావాదానికి చెందినవాడు. అయితే ఈయన ఈ పదాన్ని ఎక్కడి నుంచి గ్రహించాడు అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ మాక్స్ వర్దిమార్. ఆప్షన్ బి రూట్ బెండిక్. ఆప్షన్ సి కట్ గోల్స్టిన్. ఆప్షన్ డి సిగ్మండ్ ఫ్రాయిడ్. వీరిలో కరెక్ట్ సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. అందరికంటే ఫాస్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒక్కసారైనా ఫస్ట్ ఆన్సర్ పెట్టారంటే మీరు మంచి జ్ఞానం కలిగిన వారిని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కామెంట్ చేయండి. టైం స్టార్ట్ నౌ. రైట్ అండి. ఒకసారి ఆప్షన్లు చూద్దాం. మనకు ఆల్రెడీ చెప్పినాము ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏంటంటే ఆత్మ భావనను మొదటిసారి ఉపయోగించిన వాడుగా ఎవరు చెప్తారా అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాం. ఈయన ఏం రాశాడంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే గ్రంథం రాశారని, మనో విశ్లేషణ సిద్ధాంతకర్త అని మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి తెలుసు కదా. తర్వాత మ్యాక్స్ వర్దిమర్ ఏంటయ్యా అంటే ఈయన గెస్టాల్ట్ వాద మూల పురుషుడని, తర్వాత గెస్టాల్ట్ వాద సంబంధించినవి గ్రోత్ ఆఫ్ ది
మైండ్ అనే గ్రంథాన్ని రచించాడని ఇవి మ్యాక్స్ వర్దిమర్ అయితే వీళ్ళిద్దరు కారు. ఇక ఎవరయ్యా అంటే కట్ గోల్డ్స్టీన్ అనే తన ఆత్మ ప్రస్తావన సిద్ధాంతంలో తన రచనలో భాగంగా ఆత్మ ప్రస్తావన అనే పదాన్ని గుర్తుంచుకున్నాడు లేదా రాశాడని గుర్తుపెట్టుకోవాలి. మొదటిసారి ఆత్మ ప్రస్తావన చేసిన వ్యక్తి ఎవరు? కట్ గోల్డ్స్టీన్ అని గుర్తుపెట్టుకోవాలండి. ఇది సరైన సమాధానం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రశ్న చూద్దామండి. పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం ఏంటి? పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యసన బదలాయింపుకు సంబంధించింది. ఏంటి ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ పాక్షిక బదలాయింపు, ఆప్షన్ బి ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ సి శూన్య బదలాయింపు, ఆప్షన్ సి ప్రతికూల బదలాయింపు. ఇది వీటిలో సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఒకసారి ఆప్షన్ చూద్దాం. ఆల్రెడీ నిన్న కూడా అభ్యసన బదలాయింపు గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆప్షన్ చూద్దామండి. ఇక్కడ పాక్షిక బదలాయింపు ఫస్ట్ ప్రశ్న చూసినా అర్థమైపోతుంది. అవరోధం అంటే అడ్డంకి. పురోగమనం అంటే ముందుకు పోతుంటే అడ్డంకి పడితే ఏమంటారు? దీన్ని ఏమంటారు? అవరోధం అంటారు. ఇక్కడ అభ్యసన బదలాయింపు అవతలకి జరగదు కాబట్టి ఇది ఏమవుతుంది? ప్రతికూలమవుతుందా, అనుకూలమవుతుందా? కరెక్ట్, ప్రతికూలమే అవుతుంది. కాబట్టి ప్రతికూల బదలాయింపు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 2 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ 2 కూడా కరెక్ట్ అండి. ఏది పెట్టినా మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. ఇక అభ్యసన బదలాయింపు ఎన్ని రకాలు? 4 రకాలు. ఏంటివి? ప్రతికూల, అనుకూల లేదా శూన్య. ప్రతికూల బదలాయింపు అంటే ఏంటి? ఏటువైనా అడ్డంకు రావటాన్ని ఏమంటారు? ప్రతికూల బదలాయింపు. అదే అనుకూల బదలాయింపు అంటే ఒకసారి తీసుకున్న శిక్షణ, ఒకసారి జరిగిన అభ్యసన మరో కొత్త విషయాన్ని నేర్చుకోవడంలో ఉపయోగపడటాన్ని ఏమంటారు అంటే అనుకూల బదలాయింపు అంటారని గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ప్రతికూల బదలాయింపు అంటే ఏంటి? ఒకసారి తీసుకున్న శిక్షణ లేదా అభ్యసనం మరో నూతన అభ్యసనానికి ఆటంకపరుస్తే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. లేదు శూన్య బదలాయింపు అంటే ఏంటి అంటే ఒకసారి తీసుకున్న శిక్షణ లేదా అభ్యసనం మరో అభ్యసనానికి తోడ్పాటు కానీ ఆటంకం కానీ జరగకుంటే దాన్ని శూన్య బదలాయింపు అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏంటయ్యా అంటే 9వ ప్రశ్న గమనిద్దామండి. ఏమిచ్చాడయ్యా అంటే ఇక్కడ చూడండి. బట్ అని ఉచ్చరించడం నేర్చుకున్న పిల్లవాడు తర్వాత అదే రీతిలో పుట్ అని ఉచ్చరించడంలో జరిగిన బదలాయింపు. ఏం సార్ బట్టు పుట్ అంటున్నారు? ఇది ఏ అభ్యాసన బదలాయింపు? ఆప్షన్ ఏ రుణాత్మక బదలాయింపు, ఆప్షన్ బి ధనాత్మక బదలాయింపు, ఆప్షన్ సి పార్శ్వ బదలాయింపు, ఆప్షన్ డి శూన్య బదలాయింపు. యువర్ టైం స్టార్ట్ నౌ. కామెంట్ రూపంలో మీ ఆన్సర్ తెలియజేయండి. టైం స్టార్ట్ నౌ. రైట్ అండి. ఆప్షన్ల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఇక్కడ శూన్య బదలాయింపు అంటాడు. ఏంటి సార్ శూన్య బదలాయింపు అంటే ఏమిటంటే ఎటువంటి ఆటంకం కానీ లేదా అభివృద్ధి కానీ జరగకుంటే శూన్యం అంటారు. ఇది కాదు. ఎందుకంటే ఇక్కడ బట్ అనేది కరెక్ట్ పదమే ఉచ్చారణ. ఇక్కడ పుట్ కదండి పట్ అంటారు. దీన్ని పరగడంలో తప్పు జరుగుతుంది కాబట్టి ఇది ఏమైతుంది? నెగిటివ్కు కారణం అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారా అంటే రుణాత్మక బదలాయింపు అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? రుణాత్మక బదలాయింపు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ద్విపార్శ్వ అంటే ఏమిటి అంటే కుడి చేతితో నేర్చుకున్న అభ్యసనం లేదా నైపుణ్యము ఎడమ కాలుతో నేర్చుకున్న అభ్యసనం కుడి చేతితోటి అంటే ఒకదాని నుంచి ఒకటి మాట అని ఏమంటారా అంటే ఈ ద్విపార్శ్వ బదలాయింపు అంటారని గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. కింది వానిలో ప్రేరణ యొక్క విధి కానిది ఏంటి? ప్రశ్న క్రింది వానిలో ప్రేరణ యొక్క విధి కానిది. ఆప్షన్ ఏ ప్రవర్తనను స్థిరపరుస్తుంది, ఆప్షన్ బి ప్రవర్తన నిర్దేశిస్తుంది, ఆప్షన్ సి జీవిని శక్తివంతం చేస్తుంది, ఆప్షన్ డి వివేచనను పెంపొందిస్తుంది. ఏంటి? వివేచనను పెంపొందిస్తుంది. మీకు సరైన సమాధానం తెలిసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
రైట్ అండి. ఒకసారి ఆప్షన్ చూద్దామండి. ఏమిచ్చాడయ్యా అంటే ఇక్కడ ప్రేరణను విధి కానిది అడిగాడు. ప్రేరణ ఏం చేస్తుంది? ప్రేరణ వ్యక్తిని ముందుకు తోస్తుంది. అభ్యాసన వైపు త్వరితగతిగా జరగడానికి తోడ్పడుతుంది. అభ్యసనను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా లక్ష్యాన్ని చేరడానికి తోడ్పడుతుంది ప్రేరణ. కాబట్టి వీటి లక్షణాలు కానివి ఏమున్నాయి ఇక్కడ చూడండి. ప్రవర్తనను సుస్థిరపరుస్తుంది. కరెక్ట్. ఒరే మంచి ప్రవర్తన, ఒకవేళ డాన్స్ బాగా వేశాడు, నాటకం బాగా వేశాడు అనుకో, ఒరే నువ్వు మీరు బాగా చేస్తున్నారా అని మంచి ప్రేరణ బహుమతి ఇచ్చాడనుకోండి, అదే స్థిరపడిపోతుంది. వాడి జీవితం అంతా నాటకాలు వేసుకుంటూ వాడి జీవితం సాగిస్తాడు. అదే ఒక టీచింగ్ బాగా చేస్తున్నావు, ఒరే నువ్వు ఎక్సలెంట్ టీచ్ చేస్తావని వాళ్ళ సార్ చెప్పగానే వాడు మనసులో స్థిరపట్టుకొని అదే టీచింగ్ వృత్తిపై జీవితం అంతా గడపడాన్ని తోడ్పడుతుంది. కాబట్టి ఇది ప్రవర్తనను స్థిరపరుస్తుంది. కరెక్ట్ ఆన్సరే. అయితే కానిది అడిగాడు, గుర్తుపెట్టుకోవాలి. నెగిటివ్ అయింది. ఇక ప్రవర్తనను నిర్దేశిస్తుంది. అవును, మంచి ప్రవర్తన ఉంటే మంచిగాను, లేదా చెడు ప్రవర్తన ఉంటే వానికి చెడుగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక జీవిని శక్తివంతం చేస్తుంది. ఎస్, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి వివేచనను పెంపొందిస్తే ఇది తప్పు అవుతుంది. ఎందుకంటే ప్రేరణ ఎప్పుడు వివేచన శక్తిని పెంపొందించదు. వివేచన శక్తిని ఏమి పెంపొందిస్తున్నాయి అంటే తార్కిక ఆలోచన, తార్కిక ఆలోచన, నిగనాత్మక ఆలోచన అనేటివి వివేచనను పెంపొందిస్తాయని గుర్తుపెట్టుకోవాలండి. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. ఏమిచ్చాడయ్యా అంటే క్రింది వాణిలో అత్యంత ప్రభావవంతమైన ప్రేరణ ఎంచుకోండి. క్రింది వాణిలో అత్యంత ప్రభావవంతమైన ప్రేరణను తెలుసుకోండి. ఆప్షన్ ఏ సుస్థిరమైన బాహ్య ప్రేరణ, సుస్థిరమైన అంతర్గత ప్రేరణ, సుస్థిరమైన లేదా అస్థిరమైన బాహ్య ప్రేరణ, సుస్థిర లేదా అస్థిరమైన అంతర్గత ప్రేరణ. ఏది మీరు కరెక్ట్ సమాధానం అంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇందాకే చెప్పుకున్నాం. ఏంటయ్యా ప్రేరణలో అత్యుత్తమైనది అంతర్గత ప్రేరణ. ఎందుకు అంటే అంతర్గత ప్రేరణ కలిగిన వ్యక్తి ఎటువంటి బహుమతి, దండన, ఎటువంటి నిరాపేక్ష లేకుండా తన కొడుకు తన ఆత్మ సంతృప్తి కోసం పనిచేస్తాడు. ఇక్కడ ఎటువంటి దండన, అభినందన, ప్రేరణ ఉండవు. కాబట్టి బాహ్య కారకాల ప్రయోజనం ఉండదు. కాబట్టి తనంతకు తాను ఎప్పుడూ ఒకటే రీతిలో అభ్యసనం జరుగుతుంది. కాబట్టి అంతర్గత సుస్థిరమైన ప్రేరణ ఉత్తమమైన గుర్తుపెట్టుకోవాలి. ఇక బహిర్గత ప్రేరణలు అంటే కొంతకాలం ఉండొచ్చు, కొంతకాలం ఉండకపోవచ్చు. ఉదాహరణ ఏ విధంగా అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పిల్లవాడు 10వ తరగతి గట్టెక్కిన తర్వాత ఇంటర్ను రెసిడెన్షియల్ హాస్టల్లో పెట్టడం ద్వారా తల్లిదండ్రుల ప్రభావం లేకపోవడంతో ఇంటర్లో విద్యార్థి ఫెయిల్ కావడం అనున్నది ఏ కారకం లోపం వల్ల వస్తుందంటే బహిర్గత ప్రేరణ కారకాలు లోపం వల్ల వస్తుంది. ఇలాంటివన్నీ ఎక్కడ ఉంటాయి? ఇవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న అండి. ఉద్వేగాల ప్రకటన మరియు భావాల నిర్వహణ అభ్యసనకు సంబంధించిన విషయం అడుగుతున్నాడు. ఉద్వేగాల ప్రకటన మరియు భావాల నిర్వహణకు అభ్యసనకు సంబంధించిన అంశం ఏంటి అని అడుగుతున్నానండి. ఇక ఆప్షన్లు వచ్చేసి ఉద్వేగాలు, భావనలు, ప్రకటనలు ఏ రంగం కిందికి వస్తాయని అడుగుతున్నాడు. 1 మానసిక చలనాత్మక రంగం, 2 జ్ఞానాత్మక రంగం, 3 సెమాంటిక్ రంగం, 4 భావావేశ రంగం. వీటిలో సరైన సమాధానం కామెంట్ తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక్కడ సమాధానం ఆల్రెడీ మనకు తెలుసు కదా. ఏంటయ్యా అంటే మానవుని యొక్క మానసిక చలనాత్మక రంగాలు 3 రకాలు. 1 జ్ఞానాత్మక రంగము, 2 భావావేశ రంగము, 3 మానసిక చలనాత్మక రంగము. ఈ వీటిలో ఏముంటాయి? మొదటి దాంట్లో జ్ఞానము ఏంటి ఉంటుంది? గుర్తించడము, తర్వాత అభ్యసనం, తర్వాత అవగాహన, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనేవి లేకుంటాయి జ్ఞానాత్మక రంగంలో ఉంటాయి. ఇక భావావేశ రంగం ఏంటి? మనసుకు సంబంధించిన భావాలు, ఉద్వేగాలు,
కోపాలు ఇలాంటివన్నీ ఎక్కడ ఉంటాయి అంటే భావావేశ రంగంలో ఉంటాయి. ఇక్కడ సరైన సమాధానం భావావేశ రంగం. ఇక మానసిక చలనాత్మక ఈ రంగంలో ఏముంటాయి? హస్తలాగము, నైపుణ్యము ఇలాంటివన్నీ ఎక్కడ ఉంటాయి అంటే మానసిక చలనాత్మక రంగంలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉద్వేగాలు, భావాల నిర్వహణ అనేది ఎక్కడ ఉంటుంది? భావావేశ రంగంలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడంటే విద్యార్థుల్లో ప్రకృతిని ప్రశంసించే అలవాటును అలవర్చడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నించాడు. ఇది ఏ అభ్యసన రంగానికి సంబంధించింది? ఆప్షన్లు ఇక్కడ చూడండి: భావావేశ రంగం, సంజ్ఞానాత్మక రంగం, క్రియాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక్కడ ఆప్షన్ల గురించి ఆల్రెడీ డిస్కస్ చేసామండి. మనకు సంజ్ఞానాత్మక వికాసాన్ని ఎవరు? జీన్ పియాజే గారు వివరించారని గుర్తుపెట్టుకోవాలి. ఇక క్రియాత్మక అనేది లేదు రంగము. మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో రెండు రంగాలు ఉన్నాయి. ఒకటి భావవేశ రంగం, ఒకటి మానసిక చలనాత్మక రంగం. ఇక ఆల్రెడీ చెప్పుకున్నాం మానసిక చలనాత్మక రంగం అంటే నైపుణ్యాలు, పనులు చేయడంలో వృత్తిరీత్యా నైపుణ్యం కలగడం ఏంటి చలనాత్మక రంగం అవుతుంది. ఇక్కడ ఏమిచ్చాడంటే ప్రశంసించే అలవాటు అంటే మనసుకు ఆనందం కలిగితే ఏం చేస్తాం? ప్రశాంతంగా ప్రశ్నిస్తాం లేదా ప్రశంసిస్తాం. కాబట్టి ఇక్కడ మనసుకు సంబంధించినది కాబట్టి భావావేశ రంగం సరైన సమాధానం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనిద్దామండి. ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేయనట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 14వ ప్రశ్న చూద్దామండి. మానసిక చలన రంగంలో నైపుణ్యాలను అభ్యసించటకు తప్పనిసరిగా కావలసింది. ఆప్షన్ ఏ సృజనాత్మకత, ఆప్షన్ బి భావవేశ రంగము, ఆప్షన్ సి అభ్యసనము, ఆప్షన్ డి క్రియాత్మకము. సరైన సమాధానం చేసి కామెంట్ రూపంలో చేయాలి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఒకసారి ఆప్షన్లు చూద్దాం. ఆల్రెడీ చెప్పుకున్నామండి నిన్న లైవ్లో పాల్గొన్న వాళ్ళకైతే బాగా అర్థమేంటది? నైపుణ్యాలు కావాలి అంటే ఏం చేయాలి? ఆదా పుపు ఏంటి? ఆదా పూపు ఏంటి సార్ ఇవి? అవి ఏంటి సార్? ఈ కోడ్ అంటే అవధానము, ధారణ, పునరుత్పత్తి, పునరభ్యసనం. ఆల్రెడీ చేస్తున్నాం. అనుకరణ అను దాంట్లో చెప్పుకున్నాం. అనుకరణ ఏ దానికి దారి తీస్తుందయ్యా? నైపుణ్యాల అభివృద్ధికి. కాబట్టి మానసిక చలనాత్మక రంగానికంటే ఏమిటి? అవధానం ఉండాలి, ధారణ ఉండాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి, దాన్ని వ్యక్తం చేయాలి, దాన్ని పునరుత్పాదన చేయాలి. ఇలా చేయడం ద్వారా ఏమొస్తున్నాయి అంటే నైపుణ్యాలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు చూద్దామండి. ఇక క్రియాత్మక రంగము అంటే ఉండదు, ఇది తప్పు. ఇక సృజనాత్మకత ఉంటే క్రియేటివ్ ఉంటుంది. ఒక దానిని ఉన్నది ఉన్నట్లుగా కాకుండా వేరే విధంగా చూపించడమే నైపుణ్యం. కాబట్టి సృజనాత్మకత అయితే కాదు. ఇక భావవేశ రంగం ఇక్కడ మనసుకు సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ నైపుణ్య రంగానికి ఉండవు. ఇక్కడ నైపుణ్యాలు ప్రదర్శించాలంటే ఏమిటి? కౌశలాలు కావాలి. ఈ కౌశలాలు నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అని. తర్వాత అభ్యసనం కూసు విద్య అని. ఇలాంటివన్నీ సామెతలు ఎందుకు చూస్తాయి? అభ్యసనం గురించి తెలియజేస్తాయి. కాబట్టి ఎక్కువగా అభ్యసనం చేస్తే ఏమొస్తుంది? నైపుణ్యం వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా అభ్యసనం చేస్తే ఏమొస్తుంది? నైపుణ్యం వస్తుంది. కాబట్టి సరైన సమాధానం అభ్యసనము అని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దామండి. ఏమిచ్చాడయ్యా అంటే 15th క్వశ్చన్లో చూడండి. వైగాట్స్కి ప్రకారం ఏంటి? వైగాట్స్కి ప్రకారం పిల్లలు తమలో తాము మాట్లాడుకోవడానికి కారణం. ఆప్షన్ ఏ పెద్దలంటే భయము, ఆప్షన్ బి స్వీయ మార్గదర్శకత్వం, ఆప్షన్ సి ఇతరులతో మాట్లాడటకు ముందే ప్రాక్టీస్ చేయడము, ఆప్షన్ డి విశ్వాసం ఆత్మవిశ్వాసం పొందుట. సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
రైట్ అండి. సరైన సమాధానం ఏంటి అంటే, స్వీయ మార్గదర్శకం అనేది రైట్ సమాధానం అవుతుంది. ఎందుకంటే, చిన్న పిల్లలకు భయము, బాధ, నొప్పి ఇలాంటివన్నీ ఎటువంటి భావోద్వేగాలు తెలియవు కాబట్టి, పెద్దలు భయపెట్టినా వాళ్ళు ఏదో ఆశ్చర్యంగా చూస్తారు తప్ప మీకు భయపడరు. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇతరులు మాట్లాడక ముందు ప్రాక్టీస్. పిల్లవాళ్ళకు జ్ఞానం ఉంటుంది కానీ ఎలా వ్యక్తం చేయాలో తెలియదు కాబట్టి ఇది కూడా కాదు. ఇక ఆత్మవిశ్వాసం అంటారా, పిల్లవాళ్ళలో ఉంటుంది కానీ ఇదైతే సరైన సమాధానం కాదు. కాబట్టి సరైన సమాధానం ఏంటి? స్వీయ మార్గదర్శకత్వంతో తమలో తాము మాట్లాడుకుంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇది వైగాట్స్ ప్రకారం చాలా జాగ్రత్త. ఈ వీడియోస్ అన్నిటిని నేను ఆల్రెడీ చేసి ఉన్నానండి. కాబట్టి మా డిస్క్రిప్షన్లో అన్ని వీడియో లింక్స్ ఉంటాయి. సైకాలజీ సంబంధించినటువంటి అభ్యసన సిద్ధాంతం కానీ, వైగాట్స్కి కానీ, కోల్బర్గ్ కానీ, పియాజే కానీ, తర్వాత అభ్యసన సిద్ధాంతాలు కానీ అన్నీ చేశాను. ఒకసారి చూడండి. వాటి చూడడం ద్వారా మీకు అర్థమైపోతుంది ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలన్న విషయాలు అయితే అర్థమవుతాయండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. ఏమిచ్చాడంటే కార్యసాధక అభ్యసన సిద్ధాంతంలో పరిమితులలో ఒకటి ఏంటి? కార్యసాధక అభ్యసన సిద్ధాంతంలో పరిమితులలో ఒకటి. ఆప్షన్ ఏ సరైన సమాధానం ఎముకలో అవకాశ కారకము. నెక్స్ట్ సత్వర పరిపుష్టి. ఆప్షన్ సి స్వీయ అభ్యసనము. ఆప్షన్ డి వచ్చేసి ఏంటి? అభ్యాసకుని చురుకుగా క్రియాత్మకంగా ఉంచుతుంది. ఈ వీటిలో సరైన సమాధానం చేసినట్టే కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక్కడ ఆప్షన్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏం సార్ ఆప్షన్లు ఇచ్చాడంటే, ఇక్కడ అభ్యాసకుడు ఎలా ఉంటాడు? కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో కాలు గాలిన పిల్లి. ఆకలితో ఉన్న పిల్లి ఏం చేస్తుంది? ఎలక గరగర గరగర తిరుగుతుంది. ఎలా ఉంటుంది? యాక్టివ్ ఉంటుంది. కాబట్టి అభ్యాసకుడు ఎలా ఉంటాడు? చురుగ్గా ఉంటాడు, క్రియాత్మకంగా ఉంటాడు. ఇది నెగిటివ్ కాదు, ఇది పాజిటివ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక స్వీయ అభ్యసనం, ఎలుక తనంతకు తానుగా నేర్చుకోడు కాబట్టి ఇది స్వీయ అభ్యసనం. ఇక సత్వర పరిపుష్టి, ఎలక మీడ నిక్కిన వెంటనే ఆహారం గులికి పడిపోతుంది కాబట్టి ఇక్కడ సత్వర పరిపుష్టి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ ఏ సరైన సమాధానం అవుతుంది. సరైన సమాధానం ఎముకలు అవకాశ కారకం. ఇక్కడైతే ఎటువంటి అవకాశాలు ఉండవు. ఒకటే ఒకటి ఉంటుంది. లక్ష్యం ఏంటి? మీట నొక్కాల, ఆహారం తినాల, ఒకటే ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఇది సరైన సమాధానం కాదు. కాబట్టి సరైన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ 16వ దానికి కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 17వ ప్రశ్న గమనిద్దామండి. ఏమిచ్చాడయ్యా అంటే 17వ ప్రశ్న చూద్దామండి. ఇక్కడ చూడండి. 17వ ప్రశ్న ఏమిచ్చాడయ్యా అంటే ఇక్కడ చూడండి, నిర్మాణాత్మక ఉపగమానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏంటి? నిర్మాణాత్మక ఉపగమము కింది వాటిలో సరైనది. కన్స్ట్రక్టివిజంకు సంబంధించిన అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని నిర్మించి అభ్యాసకునికి క్రియమైన లేదా క్రమమైన రీతిలో దాన్ని అందించుట. ఆప్షన్ బి తన అనుభవాల ఆధారంగా అభ్యాసకుడు స్వీయ జ్ఞానాన్ని నిర్మించుంటాడు. ఆప్షన్ సి క్రమబద్ధమైన తరగతి బోధన ప్రతిపాదిక అభ్యాసకుడు స్వీయ జ్ఞానాన్ని నిర్మిస్తుంటాడు. ఆప్షన్ డి పెద్దలు ఇష్టపడే సమాజానికి ఉపయోగపడే జ్ఞానాన్ని అభ్యాసకుడు నిర్మిస్తాడు. రైట్. వీటిలో సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక్కడ ఆప్షన్ చూడగానే మీకు అర్థమవుతుంది. ఏం సార్ ఇంత పెద్దగా ఇచ్చాడు, మేము చదువుకోవడానికి చాలా కష్టపడుతున్నాం, ఇలాంటి ప్రశ్నలు వస్తాయా? అవునండి, తప్పకుండా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే డిఎస్సిలో మీకు టైం వేస్ట్ చేసే ప్రశ్నలు చాలా ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు అండి. అప్పుడు ఏం చేయాలి సార్? ఫస్ట్ వీటిని వదిలేసి మీకు ఏవైతే తక్కువ టైంలో అంటే 30 సెకండ్స్ కంటే లోపల ఏ దానికి సమాధానం చేయగలరో వాటిని చేసి ఒకసారి పేపర్ తిప్పేయండి. తర్వాత మిగిలిన టైం ఉంటుంది కదా, అప్పుడు ఇలాంటి ప్రశ్నలు చూసుకోండి. ఎందుకంటే వీటి కోసం నిమిషము
నిమిషంన్నర వదిలేశారంటే ఇక్కడ మీరు వేస్ట్ చేసుకున్న అర నిమిషము వేరే ప్రశ్నకు తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద క్వశ్చన్లు వచ్చినప్పుడు వాటిని ఫస్ట్ ఏం చేయాలంటే వదిలేయండి. లేదు సార్ నేను చదవగలంటే దెబ్బతో చదివేసి ఆన్సర్ పెట్టేసి వెళ్ళాలి ముందుకి. ఎలాంటప్పుడే మనకు టైం సేవ్ అవుతుంది, కరెక్ట్ సమాధానం దొరుకుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడయ్యా అంటే చూడండి, నిర్మాణాత్మక ఉపగమముకు సంబంధించిన వాటిలో సరైనది. ఇక నిర్మాణాత్మక వాదులు ఎవరయ్యా అంటే జీన్ పియాజే, తర్వాత వైగాట్స్కి, ఇలాంటి వాళ్ళల్లో ఎవరు నిర్మాణాత్మక వాదులు. ఏం చెప్తారా అంటే సంజ్ఞానము ద్వారా, అనుభవాల ద్వారా నిత్య జీవితంలో పిల్లవాడు స్వతహాగా తనంతకు తానుగా అభ్యసించి జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అని చెప్పేది ఏంటి, నిర్మాణాత్మక వాద ఉపగమం. కాబట్టి దానికి సంబంధించి ఏంటి ఇక్కడ గుర్తుపడదాం. ఏంటంటే పెద్దలు ఇష్టపడే సమాజానికి ఉపయోగపడే జ్ఞానాన్ని అభ్యాసకుడు నిర్మిస్తాడు. ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే ఇక్కడ పెద్దలు చెప్తారు పిల్లోడు వింటాడా, అస్సలు వినడని చెప్తుంది ఏంటి నిర్మాణాత్మకం. వాడికి నచ్చిందే, వాడికి ఏది కావాలో తనంతకు తానుగా నేర్చుకుంటాడు అని చెప్తుంది. ఇక 3 ఆప్షన్ చూద్దామండి. క్రమబద్ధమైన తరగతిలో బోధన ప్రాతిపదిక అభ్యాసకుడు స్వీయ జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. చూడండి, క్రమబద్ధమైన తరగతి బోధన ప్రాతిపదికగా అభ్యాసకుడు తనంతకు తానుగా నిర్మించుకోడు. ఇది తప్పండి. ఎందుకు అంటే విద్యార్థి ఎప్పుడూ తరగతి గది అనుభవాలకు మాత్రమే ప్రాధాన్యం ఇయ్యడు. ఎందుకు ఇయ్యడంటే విద్యార్థి నిత్య జీవితంలో జరిగే అనేక సంఘటనల ఆధారంగానే వాడి యొక్క అభ్యసనము నిర్మాణం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, బోధన ఇప్పుడు ఎట్లా జరుగుతుంది, పరిసరాల యొక్క అనుభవాల ఆధారంగా బోధన జరుగుతుంది. కాబట్టి ఇది కూడా తప్పు సమాధానం అవుతుంది. కాబట్టి ఇది కూడా సరైన సమాధానం కాదు. ఇక మిగిలిన ఏమున్నాయా, ఆప్షన్ 1 చూద్దామండి. ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని నిర్మించి అభ్యాసకుడికి క్రమమైన రీతిలో దాన్ని అందిస్తాడు. ఇది కూడా తప్పు. ఎందుకంటే ఇక్కడ నిర్మాణాత్మకవాదం ఏం చెప్తాయంటే పిల్లోడే నేర్చుకోవాలా, ఎట్లా, తన సొంత అనుభవాల ద్వారా. కాబట్టి సరైన సమాధానం ఏమవుతుంది, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే తన అనుభవాల ఆధారంగా అభ్యాసకుడు స్వీయ జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అని చెప్పేది ఏంటంటే నిర్మాణాత్మక ఉపగమానికి సంబంధించి గుర్తుపెట్టుకోవాలండి. ఉపాధ్యాయుడు ఇస్తే తీసుకోడు, తల్లిదండ్రులకు చెప్తే తీసుకోడు, తర్వాత అనుభవాలు ఇస్తే కూడా తీసుకోడు. కాబట్టి వాడంతకు వాడు చేసుకునేది ఏంటి, క్రియాత్మక నిర్మాణాత్మక ఉపగమం అని గుర్తుపెట్టుకోవాలండి. ఇక నెక్స్ట్ 18వ ప్రశ్న చూద్దామండి. ఏమిచ్చాడు చూడండి, క్రింది వానిలో వినూత్నంగా సమస్యను పరిష్కరించడానికి అనువైన ఉపగమం. ఆప్షన్ ఏ కార్యసాధక నిబంధనము, ఆప్షన్ బి యత్నదోష అభ్యసన సిద్ధాంతము, ఆప్షన్ సి సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ డి గెస్టాల్ట్ వాద సిద్ధాంతం. సరైన సమాధానం తెలిసే కామెంట్ చేయాలండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక్కడ మనకు సిద్ధాంతాల గురించి బాగా తెలుసు కదా. కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఏం చెప్తుంది, ఒక లక్ష్యాన్ని ఇచ్చి ఆ లక్ష్యాన్ని ఛేదిస్తే పునర్బలనంగా ఆహారం ఇస్తారు. కాబట్టి ఒకే లక్ష్యం వైపు జరుగుతుంది. ఇక్కడ వినూత్నంగా అనే ఆలోచన అనేది ఏర్పడదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక యత్నదోషం అంటే ఏంటి, ప్రయత్నాలు ఒకే విధంగా చేస్తూ ఉంటే ప్రయత్నపూర్వకంగా అభ్యాసం జరుగుతుందని చెప్తుంది. ఏం చెప్తుందంటే తొక్కంగా సైకిలు, నడపంగా బండి, రుద్దంగా రోటి, ఇలాంటివన్నీ చేసేది ఏంటి, యత్నదోష సిద్ధాంతం అనేది గుడ్డిగా అనుకరణ జరుగుతుంది. కాబట్టి ఇది కూడా సరైన సమాధానం కాదు. ఇక సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం అంటే ముంచే ఆహారం ఇస్తే ఏం చేయాలో చెప్తుంది. కాబట్టి ఇది కూడా కాదు, ఇది బద్ధకంగమైనది. కాబట్టి ఈ 3 తప్పు అవుతాయి. ఇక చివరిది ఏంటి అంటే గెస్టాల్ట్ వాద సిద్ధాంతం ఏం చెప్తున్నాయంటే తటాలున, స్మృతి క్షణము, ఫ్లాష్ లాంటి ఆలోచన, ఇలా క్రియేటివ్ థింకింగ్స్ అలా ఎక్కడ వస్తాయంటే గెస్టాల్ట్ వాద సిద్ధాంతానికి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. వినూత్నంగా సమస్యను పరిష్కారం అంటే గెస్టాల్ట్ వాద సిద్ధాంతం అని, కొత్త ధోరణిలో అభ్యసనమును పరిష్కారం అంటే గెస్టాల్ట్ వాద సిద్ధాంతం అని, ఫ్లాష్ లాంటి ఆలోచనతో పరిష్కారము అంటే గెస్టాల్ట్ వాద సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోవాలండి. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయనట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులకు ఎవరైనా షేర్ చేయాలంటే షేర్ చేసి లైవ్లో పాల్గొనేలా చేయండి. ఈ తర్వాత ప్రశ్న చూద్దామండి. 19వ ప్రశ్న, ఎరుపు, ఆకుపచ్చ, నారింజ లైట్ లాంటి ట్రాఫిక్ సంకేతాలను
పాటించుట అనేది ఈ రకమైన అభ్యసన ఆవిష్కరణ. ఏంటి? నిబంధనలు పాటించడం అనునది ఏ యొక్క ఆవిష్కరణకు ఉదాహరణ. ఒకటి ఆవిష్కరణ అభ్యసనము. ఏంటి? ఆవిష్కరణ అభ్యసనము, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము, నిబంధన సిద్ధాంతము, పరిశీలన సిద్ధాంతం. ఏ దానికి ఉదాహరణ అని అడగడం జరుగుతుందండి. మీకు సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఒకసారి ఆప్షన్లు చూద్దామండి. ఏమిచ్చాడయ్యా అంటే పరిశీలన. పరిశీలన అంటే ఏమిటి? ఒక పనిని చేస్తూ ఉంటే గమనించటాన్ని ఏమంటారయ్యా అంటే పరిశీలన అంటారు. ఇక్కడ ట్రాఫిక్ లైట్లకు నిలబడుతుంటే చూడటాన్ని ఏమంటారు? పరిశీలన అంటారు. కానీ లైట్ల ఆధారంగా ఆపడాన్ని ఏమంటారు? ఇప్పుడు చూద్దామండి. నెక్స్ట్ ఆవిష్కరణ. ఉన్న జ్ఞానంతో కొత్త దానికి అనుకోవడాన్ని ఆవిష్కరణ అంటాడు. ఇక్కడ కొత్తగా ఏం అనుకుంటలేడు కాబట్టి ఆవిష్కరణ కూడా తప్పవుతుంది. ఇక ఏంటి? అంతర్దృష్టి. ఏమొస్తుంది అంటే ఫ్లాష్ లాంటి ఆలోచన, తటాలున ఆలోచన, లేదంటే సమస్యను ప్రత్యేక దృష్టిలో ఆలోచించడం, ఇలాంటివన్నీ ఏమొస్తాయి? అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కింద వస్తాయి. ఇక మిగిలినవి ఏంటయ్యా అంటే ఏంటి చెప్పండి? నిబంధనము. నిబంధనం ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆ నిబంధనలు కూడా ఏ నిబంధన అయ్యా అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ రష్యా దేశానికి చెందిన కుక్క పై ప్రయోగాలు చేసిన వ్యక్తిని ద్వారా అని చెప్పాలి. అయితే ఈ శాస్త్రీయ నిబంధన కిందకి ఏమొస్తాయా ఇలాంటివంటే ట్రాఫిక్ లైట్లను పాటించడము, ప్రార్థనా మందిరంలో అందరూ సెల్యూట్ చేయడము, లేదంటే ముక్కుపై ఏలు వేసుకొని కూర్చోవడము, ఇలాంటివన్నీ ఏమొస్తాయంటే అదేవిధంగా స్కట్స్ గైడ్స్ ఒకరి వెనుకల ఒకరు క్రమంగా నిర్వహించడం, నియమ నిబంధనలు, తర్వాత పక్క తడిపే పిల్లవాడిని మాన్పించడము, సిగరెట్ తాగే వాళ్ళని మాన్పించడము, ఇలాంటివన్నీ ఏ దానికి కిందికి వస్తాయంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. చెడ్డ పిల్లలకు క్రమశిక్షణతో మంచి నేర్పడం కూడా శాస్త్రీయ నిబంధన కిందికి వస్తాయి, అనువర్తనాల కిందికి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి చాలా చాలా తరచుగా అడుగుతుంటాడు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటివి సమాధానం చేసినప్పుడే ర్యాంక్ లిస్ట్లో మన పేరు ఫస్ట్ ప్లేస్లో వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. ఏమిచ్చాడు చూడండి. ఒక 5వ తరగతి విద్యార్థి తన తోటి విద్యార్థుల ప్రవర్తన తరగతి ఉపాధ్యాయుడు ప్రశ్నించడాన్ని గమనించి అలాంటి ప్రశంసల కోసం తను ఆ ప్రవర్తన నేర్చుకున్నాడు. ఇక్కడ ఏమిటి ఉన్న అభ్యసన సిద్ధాంతం? ఆప్షన్ ఏ సాంఘిక అభ్యసన సిద్ధాంతము, ఆప్షన్ బి సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ బి యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ డి కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఆప్షన్లో ఒకసారి పరిశీలిద్దామండి. ఏమి ఇచ్చాడండి? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం ఏంది ప్రశ్న అంటే ఒక ఉపాధ్యాయుడు ఒక పిల్లవాడు బాగా ఉండి వాని స్టైలు గీలు వాడు మాట్లాడే తీరు బాగా ఉంటే మెచ్చుకున్నాడు. దాన్ని చూసిన ఇతర పిల్లలు ఏమనుకున్నారు? వీనిలా మనం ఉంటే ఏంటి వానిలా మనం ఉంటే మనల్ని కూడా సార్ మెచ్చుకుంటారా అని చేర్చుకున్నారు పిల్లవాళ్ళు. అలా ప్రవర్తన చూసి మార్చుకోవడాన్ని ఏమి అభ్యసన కింద వస్తుందని ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నా. ఏంటంటే ఆన్సరు సాంఘిక అభ్యసన సిద్ధాంతము. దీన్నే పరిశీలన అభ్యసన సిద్ధాంతము అంటారు, లేదంటే అనుభవాల ద్వారా అభ్యసన సిద్ధాంతము అంటారు, యత్నరహిత అభ్యసన సిద్ధాంతము అని కూడా అంటారని గుర్తుపెట్టుకోవాలి. దీన్నే ఎవరు కనుగొన్నారు? బాబీ డోల్. ఏంటి? బాబీ డోల్ అనే ప్రయోగం ద్వారా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. దీనినే పరిశీలన అభ్యసన సిద్ధాంతము అంటారు. పండూరా గారు అని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రశ్న గమనిద్దామండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. ఏమిచ్చాడయ్యా అంటే చూడు, అభ్యసనం ఇది మంచి నిర్వచనం. అభ్యసనానికి మంచి నిర్వచనం అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ప్రవర్తనలో ఏదైనా మార్పు, ఆప్షన్ బి అనుభవం ద్వారా కలుగు దాదాపు శాశ్వత మార్పు, ఆప్షన్ సి శారీరక అభివృద్ధి ద్వారా ప్రవర్తనలో కలుగు శాశ్వత మార్పు, శిక్షణ ద్వారా ప్రవర్తనలో కలుగు ఏదేని మార్పు. రైట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
రైట్ అండి. ఆప్షన్ చూడగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది. కొన్ని అభ్యసనానికి డైరెక్ట్ నిర్వచనాలు ఉంటాయండి. వాటి నుంచి డైరెక్ట్ అడగడం జరిగింది. ఇక ప్రవర్తనలో ఏదోని మార్పు అంటే అభ్యసనం అంటే ఒప్పుకోమండి. ఎందుకు ప్రవర్తనలు అంటే ఇప్పుడు జబ్బు, మత్తుపానీయాలు ఇలాంటి వాటి వల్ల కూడా ప్రవర్తనలో మార్పు వస్తుంది. లేదంటే అనారోగ్యము, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ ఇలాంటి వాటి వల్ల కూడా ప్రవర్తనలో మార్పు వస్తుంది కాబట్టి ఇది ప్రవర్తనలో ఏదైనా మార్పు అంటే ఒప్పుకోదు కాబట్టి ఇది కూడా సరైన సమాధానం కాదు. ఇక శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే ఏదైనా మార్పు అంటే తప్పండి. కొందరు డ్రైవింగ్ నేర్చుకుంటారు, కొన్నాళ్ళు వాడకుంటే కొన్నాళ్ళకి మర్చిపోతారు. ఇది అభ్యసనమా? కాదు. కాబట్టి శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చింది కూడా కాదు అనే ఆన్సర్ వస్తుంది. ఇక శారీరక అభివృద్ధి ద్వారా ప్రవర్తనలో వచ్చే కలిగే శాశ్వత మార్పు తప్పండి. దీన్ని ఏమంటారంటే పరిపక్వత అంటారు. అంటే శారీరక అభివృద్ధి ద్వారా ప్రవర్తన కలుగు శాశ్వత మార్పు ఏమంటారు? పరిపక్వత అంటారు. కాబట్టి ఇది కూడా సరైన సమాధానం కాదు. మిగిలిన ఏంటి? బి ఆప్షన్ అండి. అనుభవం ద్వారా కలుగు దాదాపు శాస్త్ర ప్రవర్తన మార్పు ఏంటి? అభ్యసనం అని చెప్పింది ఎవరు? డెసికో గ్రాఫర్డ్. ఎవరు? డెసికో గ్రాఫర్డ్ నిర్వచనం అండి. ఇది డైరెక్ట్ నిర్వచనాన్ని ఇచ్చాడు, గుర్తుపెట్టుకోవాలి. అభ్యసనం అంటే ఏంటి? అనుభవం ద్వారా కలుగు దాదాపు శాస్త్రీయ ప్రవర్తన మార్పుని ఏమంటారు? అభ్యసనము అంటారు. కేవలం ఇది అభ్యసనము. ఇక అదేవిధంగా జబ్బు, మత్తుపానీయాలు అవన్నీ ఇచ్చారంటే ఎవరు నిర్వచనం అండి? హెడ్జిన్సన్ నిర్వచనం. ఇలాంటి అభ్యసన నిర్వచనాలు చిన్న చిన్న ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో వీడియో చేశాను. ఆ వీడియో 2 నిమిషాల్లో ఉంటుంది. ఆ వీడియో మొత్తం చూసినట్లయితే అయిపోతుంది. ఈజీగా గుర్తుంటాయి అభ్యసన నిర్వచనాలు. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. ఏమిచ్చాడయ్యా అంటే నెక్స్ట్ ప్రశ్న చూడండి. క్రింది వాటిలో ఏమిచ్చాడు? క్రింది వాటిలో అభ్యసనమును పెంపొందిస్తుంది. ఆప్షన్ ఏ పరీక్షల కోసం అభ్యసనము, ఆర్జన కోసం అభ్యసనము, బహుమతుల కోసం అభ్యసనము, నేర్చుకోవటం కోసం అభ్యసనం. సరైన సమాధానం చేసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక్కడ ఏంటయ్యా అంటే కింది వాటిలో అభ్యసనం పెంపొందించేదని అడుగుతున్నాడు. కాబట్టి ఏమున్నాయి ఆప్షన్లు ఒకసారి చూద్దామండి. పరీక్షల కోసం అభ్యసనం తప్పండి. ఇక్కడ అభ్యసనం జరుగుతుంది కానీ ఇది కేవలం బట్టి అభ్యసనము శాశ్వత కాలం ఉండదు కాబట్టి ఇది సరైనది కాదు. ఇక ఆర్జన కోసం కేవలం డబ్బు కోసం అభ్యసనం అనేది తప్పండి. ఇక బహుమతులు అంటే ఇది బాహ్య ప్రేరణ కిందకి వస్తుంది కాబట్టి ఇది కాదు. సరైన సమాధానం ఏంటి? నేర్చుకోవడం కోసం అభ్యసనం. నేర్చుకోవడం ద్వారా బాగా అనుభవం వస్తుంది. అభ్యసనంపై మక్కువతో నేర్చుకుంటాడు, ఎక్కువ కాలం గుర్తుంది కాబట్టి నేర్చుకోవడం కోసం అభ్యసనం. ఇలాంటివన్నీ చిన్న చిన్న లాజిక్స్ అండి. ఎందుకు సార్ అంటే కొన్ని లాజికల్గా ఆలోచించేటివి ఉంటాయి కాబట్టి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటివి తర్వాత ప్రశ్న చూద్దామండి. తర్వాత ప్రశ్న చూసినట్లయితే అభ్యసనలో తప్పనిసరిగా ఉండవలసింది ఆప్షన్ ఏ అనుభవం, ఆప్షన్ బి లక్ష్యాలు, ఆప్షన్ సి బోధన, ఆప్షన్ డి మార్గదర్శనం. సరైన సమాధానం తెలిసి కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. సరైన సమాధానం ఏంటి? ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఆన్సరు. ఏంటయ్యా అంటే అనుభవము. ఎందుకు సార్ అనుభవం అంటే లక్ష్యాలు ఉంటాయి కానీ వాటిని సరిగ్గా అనుభవపూర్వకంగా చేయకుంటే లక్ష్యాలు విఫలమవుతాయి. ఇక బోధన అంటావా? బోధన ఎంత చేయాలన్నా కొద్దిగా అంతో ఇంతో అనుభవం ఉండాలి కాబట్టి అభ్యసనం జరగాలంటే అనుభవం తప్పనిసరి. ఇక మార్గదర్శకత్వం అంటే ఏంటి? అభ్యసనంలో వెనుకబాటు జరిగిన వాళ్ళకి జరుగుతుంది కాబట్టి అనుభవం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే దాదాపు శాశ్వత మార్పే అభ్యసనం. కాబట్టి ఏంటి? అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యసనం జరగాలంటే అనుభవం ముఖ్యము, గుర్తుపెట్టుకోవాలి. అభ్యసనము అనుభవం లేదే జరగదని గుర్తుపెట్టుకోవాలండి. ఇది ప్రశ్న అండి. ఇక తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఏమిచ్చాడయ్యా అంటే ఇక్కడ చూడండి 24వ ప్రశ్న చూసినట్లయితే ఏమిచ్చాడంటే లింగంలో తప్ప మిగతా అన్ని విధాలుగాను సమూహాలుగా ఉన్న బాలికల సమూహంలో బాలికల అభ్యసనం అధికంగా ఉన్నది. ఇక్కడ అభ్యసన కారకం ఆప్షన్ ఏ భౌతిక కారకము, ఆప్షన్ బి పరిసర కారకము, ఆప్షన్ సి వ్యక్తిగత కారకము, ఆప్షన్ డి పాఠశాల కారకము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
రైట్ అండి. ఇక్కడ ఏమిచ్చాడంటే అభ్యసన కారకాల గురించి ప్రశ్న అడగడం జరుగుతుంది. ఏంటి అయ్యా అభ్యసన కారకాలంటే, అభ్యసనంలో పాల్గొనకుండా అభ్యసనకు దోహదపడే కారకాలని అభ్యసన కారకాలు అంటారు. ఒకసారి ప్రశ్న చూద్దామండి. లింగం తప్ప అన్నాడు కాబట్టి ఇది కూడా తప్పు. తర్వాత బాలురు బాలికల సమూహంలో ఈక్వల్ అన్నిట్లో సమానం ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏ కారకాలు రావంటే ఇక్కడ పాఠశాల అనేది ఇది సాంఘిక కారకం కాదు. ఇక పరిసరాత్మక అంటే పరిసరాలు ఇన్వాల్వ్మెంట్లు కాదు. ఇక భౌతికంగా అంటే ఇద్దరు సమానంగా ఉన్నారు కాబట్టి ఇది కాదు. ఇది వ్యక్తిగత కారణము. ఏంటి ఇక్కడ అభ్యసనంలో అధికంగా ఉన్నారంటే ఏంటి వ్యక్తిగత కారణం ద్వారానే జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ప్రశ్న చూద్దామండి. ఏమి చెడాయంటే 25వ ప్రశ్న, సరైన వయస్సు రానందున ఏంటి సరైన వయస్సు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోయింది. ఇందులో ఉన్న ఏంటి ఇమిడి ఉన్న అభ్యసన కారకం అడిగాడు. ఇక ఆప్షన్లు వచ్చేసి వ్యక్తిగత కారకము, సామాజిక కారకము, జ్ఞానాత్మక కారకము, పరిసర కారకము. సరైన సమాధానం తెలిసి కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇది కూడా ఏమవుతుంది అంటే వ్యక్తిగత కారకం. ఎందుకంటే పిల్లవాడు తగినంత వయసు అంటే వానికి సొంతం కాబట్టి వాడికి వయసు వచ్చిందంటే వ్యక్తిగత కారకం అధిగమిస్తాడు కాబట్టి దీనికి సరైన సమాధానం వ్యక్తిగత కారకం. ఒక వ్యక్తి అభ్యాసంలో వెనుకబడటానికి కానీ ఒక వ్యక్తి తన వయసు తగ్గ స్థితిలో లేనప్పుడు కానీ ఇలాంటి సందర్భాలన్నిటినీ వ్యక్తిగత కారకాల కిందకి వస్తాయి. అదేవిధంగా కులం బయటికి వెలవేస్తారని కానీ లేదంటే సాంఘిక అడ్డంకులు అంటే మహిళ అయిందని బయలుపెట్టడం కానీ లేదంటే మహిళలు బడికి రానివ్వకపోవడం కానీ తర్వాత వెనుకబడిన వర్గాల వారిని స్కూల్లోకి రానికపోవడం కానీ ఇలాంటివన్నీ ఏంటి సాంఘిక కారకాలు లేదా సామాజిక కారకాలు అయితే అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న ఏంటయ్యా అంటే 26వ ప్రశ్న అండి. ఏమిచ్చాడయ్యా అంటే వైగాడ్స్కి ప్రకారం ఎవరి ప్రకారం వైగాడ్స్కి ప్రకారం పిల్లలలో స్వయం నిర్దేశిత భాష ఏంటి స్వయం నిర్దేశిత భాష. వైగాడ్స్కి ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష ఆప్షన్ ఏ సాంఘిక భాష, ఆప్షన్ బి అహం కేంద్రీకృత భాష, ఆప్షన్ సి వ్యక్తిగత భాష, ఆప్షన్ డి సంస్కృతిపరమైన భాష. సరైన సమాధానం తెలిసే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఆప్షన్లు చూసినట్లయితే మనకందరికీ డైరెక్ట్గా అర్థమైపోతుంది. ఏంటి అంటే సంఘంతో వాళ్ళకు సంబంధించిన భాషనే సాంస్కృతిక పరమైన భాష. ఉదాహరణకు గోండులకు సంబంధించిన గోండు భాష, గిరిజనకు సంబంధించిన గిరిజన భాష, అదేవిధంగా లంబాడి తెగలు చెందిన వాళ్ళ భాష. అలా ప్రాంతీయ భాషలు ఏమయ్యాయంటే సాంస్కృతిక పరమైన భాష అంటారు. ఇక్కడ పిల్లలు తనంతకు తానుగా నిర్దేశించే భాష అంటే ఇప్పుడు అహంకేంద్రీకృత భాష అంటే కాదు. ఇక సాంఘిక భాష అంటే ఏంటి, మనం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం, మన సాంఘిక భాష ఏంటి తెలుగు. అదేవిధంగా అహం కేంద్రీకృత భాష అంటే ఏమిటి అంటే తనంతకు తానుగా తెచ్చుకున్న భాష కాబట్టి ఇది కూడా కాదు అని ఆన్సర్. ఈ మూడు కాదు. ఇక వ్యక్తిగత భాష ఏంటంటే పిల్లవాడు తనంతకు తానుగా మాట్లాడుకోవడాన్ని ఏమంటారు అంటే వ్యక్తిగత భాష అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఉన్న ప్రశ్న అండి, అభ్యసకుడు పాల్గొననేది ఏంటి అభ్యసకుడు పాల్గొనేది అడుగుతున్నాడు. ఏంటి ఆప్షన్లు చూసినట్లయితే ఎస్ఆర్ నిబంధనల కంటే ఆర్ఎస్ నిబంధనలో క్రియాత్మకంగా ఉంటుంది. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఆర్ఎస్ నిబంధనలో కంటే ఎస్ఆర్ నిబంధనలో ఏంటి ఎస్ఆర్ నిబంధనలో క్రియాత్మకంగా ఉంటుంది. ఆప్షన్ సి ఎస్ఆర్ ఆర్ఎస్ నిబంధనలు రెండింటిలోనూ నిష్క్రియాత్మకంగా ఉంటుంది. ఎస్ఆర్ ఆర్ఎస్లలో రెండింటిలోనూ క్రియాత్మకంగా ఉంటుంది. సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఆప్షన్లో ఒకసారి చూద్దామండి. ఆల్రెడీ చెప్పుకున్నామండి, ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతంలో అభ్యసకుడు క్రియాత్మకంగా ఉండడు. ఏంటి
ఎస్ఆర్ నిబంధనలో ఉండాడు, ఆర్ఎస్లో ఉంటాడు. ఎందుకంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో అభ్యసకుడు నిదానంగా నిష్క్రియాత్మకంగా ఉంటాడు కాబట్టి ఎక్కడుందో చూడండి. తర్వాత ఆర్ఎస్లో ఎక్కువగా ఉంటాడు. ఇక్కడ ఎస్ఆర్ నిబంధనల కంటే ఆర్ఎస్ నిబంధనలో క్రియాత్మకంగా ఉంటాడు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మిగతావన్నీ తప్పుడు ఆన్సర్లు అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. 37వ ప్రశ్న 28వ ప్రశ్న ఏమిచ్చాడో చూడండి. అభ్యాస నియమం ఈ సాంప్రదాయం నుండి ఏర్పడింది. ఏంటి అభ్యాస నియమము ఏ సాంప్రదాయం నుంచి ఏర్పడింది అని అడగడం జరుగుతుంది. అభ్యాస నియమం గురించి అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ గెస్టాల్ట్ వాదం, ఆప్షన్ బి ప్రవర్తనవాదం, ఆప్షన్ సి మనోవిశ్లేషణవాదం, ఆప్షన్ డి నిర్మాణాత్మకవాదం. రైట్, ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఒకసారి ఆప్షన్ చూసినట్లయితే గెస్టాల్ట్ వాదులు ఎవరండి చెప్పండి. మ్యాక్స్ వర్దిమరు, ఉల్ఫ్ గ్యాంగ్ కోహిలరు, కాట్కోఫ్కా, వీళ్ళందరూ ఎవరు గెస్టాల్ట్ వాదులు. కాబట్టి గెస్టాల్ట్ వాదులు ఎటువంటి నియమాలు లేవు కాబట్టి ఇది సరైన సమాధానం కాదు. ఇక మనో విశ్లేషణ వాదులు ఎవరు వస్తారు. సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్ ఎరిక్సన్ వస్తాడు. కాబట్టి వాళ్ళు కూడా కాదు, ఎందుకంటే వాళ్ళ నియమాలు ప్రతిపాదించలే. ఇక నిర్మాణాత్మక వాదం కిందికి ఎవరు వస్తాయి అంటే పియాజే, తర్వాత వైగాడ్స్కి, వీళ్ళల్లా నిర్మాణాత్మక వాదులు వస్తారు. వీళ్ళు కూడా నియమాలు ఎవరు ప్రతిపాదించలేదు. కాబట్టి ఇక ఉన్నది ఎవరయ్యా అంటే ప్రవర్తనవాదులు. వాళ్ళు ఎవరయ్యా అంటే బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో 3 నియమాలు ఉంటాయండి. ఒకటి సంసిద్ధతా నియమం. ఏంటి సంసిద్ధతా నియమము, ఏంటి సంసిద్ధతా నియమము. 2 అభ్యాస నియమం. 3 ఫలిత నియమము. ఈ 3 నియమాలను ఎవరు ప్రతిపాదించారు. బిఎఫ్ స్కిన్నర్ గారు. ఎవరు బిఎఫ్ స్కిన్నర్ గారు గుర్తుపెట్టుకోవాలండి. ప్రవర్తనవాదం సిద్ధాంతానికి సంబంధించింది. ఇక అభ్యాస నియమాలు 2 ఉన్నాయండి. ఒకటి ఉపయోగిత నియమం, 2 నిరుపయోగిత నియమం అని. అభ్యాస నియమానికి మళ్ళీ కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్, తర్వాత అభ్యసనం కూసు విద్య, ఇలాంటివన్నీ ఏం చేస్తారంటే తినగ వేయం తీయనుండు, ఇలాంటివన్నీ ఏ దాని కిందకి వస్తాయి అంటే అభ్యాస నియమం కిందకి వస్తాయి. దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే బిఎఫ్ స్కిన్నర్ గారు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. నెక్స్ట్ ప్రశ్న ఏమి ఇచ్చాడండి ఇక్కడ చూడండి. క్రింది వాటిలో స్వీయ అభ్యసన గమనం కోసం విషమజాతి సమూహ విద్యార్థులకు బోధించుటకు తగిన పద్ధతి. ఆప్షన్ ఏ ప్రకాశ పఠనము, ఆప్షన్ బి కార్యక్రమోత అభ్యాసము, ఆప్షన్ సి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ డి చారిత్రాత్మక పద్ధతి. సరైన సమాధానం తెలిసే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఆప్షన్లు ఒకసారి చూద్దామండి. విషమ జాతి సమూహం అంటే ఏమిటంటే ఎక్కువ ప్రజ్ఞ గల వాళ్ళు, తక్కువ ప్రజ్ఞ గల వాళ్ళు అందరూ ఉన్నదాన్ని ఏమంటారంటే విషమ జాతి సమూహం. అంటే ఏమిటి, విద్యార్థి తన ప్రగతి ఆధారంగానే ఇక్కడ అభ్యాసం నేర్చుకుంటాడని ఇండైరెక్ట్గా ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక చారిత్రాత్మక పద్ధతి తప్పు, ఉపన్యాస పద్ధతి జరుగు, ప్రకాశ పఠనం. ఇక కార్యక్రమాయుత అభ్యసనము కరెక్టు. దీన్ని బిఎఫ్ స్కిన్నరు అభివృద్ధి పరిచినాడు, ఎస్ఎల్ ప్రెస్సి స్టార్ట్ చేసినాడని గుర్తుపెట్టుకోవాలి. బోధనా యంత్రాలు దీనే లేదా కార్యక్రమతో అభ్యసనం అని గుర్తుపెట్టుకోవాలి. కార్యక్రమతో అభ్యసనం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి, విద్యార్థి తన ప్రగతి ఆధారంగా పయనం జరుగుతుంది. విషమజాతి సమూహాల విద్యార్థులకు బోధించడం కూడా తగిన పద్ధతి ఏంటి అంటే కార్యక్రమతో అభ్యసనం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరి ప్రశ్న ఏంటయ్యా అంటే ఇక్కడ చూడండి, సమస్య పరిష్కారంలో నూతన పద్ధతిని ఈ అభ్యాసంలో ఎక్కువగా పరిశీలించవచ్చును. ఆప్షన్ ఏ ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతము, ఆర్ఎస్ నిబంధన సిద్ధాంతము, సాంఘిక అభ్యసన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. సరైన సమాధానం తెలిసి కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
రైట్ అండి. ఆప్షన్లు చూద్దామండి. ఇక ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎవరిదండి? ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్, రష్యా దేశం చెందిన వ్యక్త. కాబట్టి ఇక్కడ క్రియాత్మకత అనేది ఉండదు, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా? కాదు. ఇక ఆర్ఎస్ నిబంధన సిద్ధాంతంలో కూడా గుడ్డి అనుకరణ ఉంటుంది, ఇది కూడా కాదు. ఇక సాంఘిక అభ్యసనం అంటే కొత్త ఆలోచన రావు. నూతన పద్ధతి కానీ, విభిన్న పద్ధతి కానీ, విభిన్న ఆలోచన కానీ, తటాలున కానీ, ఫ్లాష్ కానీ, ఇలాంటి తిక్క పదాలు ఎక్కడ కనబడతాయి అంటే అంతర్దృష్టి అభ్యసనం అని గుర్తుపెట్టుకోవాలండి. ఇది అండి ఈనాటి అభ్యసనము, అభ్యసన బదలాయింపు, తర్వాత అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించిన ప్రశ్నలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీకు 30కి ఎన్ని వచ్చాయో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇలాగే ప్రతిరోజు సైకాలజీ సంబంధించిన లైవ్ టెస్ట్ 8 గంటలకు స్టార్ట్ అవుతున్నాయి. మీ మిత్రులకు తెలియజేయండి. మీరు కూడా రోజు పాల్గొని మీ యొక్క అభ్యసన సామర్థ్యాన్ని పెంచుకుంటారని తెలియజేస్తున్నాను. ఇట్లు మీ జేవిఎస్ ఎక్కించారు. ధన్యవాదాలండి.